హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ క్రియేషన్స్. ఈరోజు అయితే మీకు ఒక మంచి డబుల్ ఎక్స్పోజర్ ఇమేజ్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, ఒక ఇమేజ్ని డబుల్ ఎక్స్పోజర్ అనే ఇమేజ్లో ఎలా ఫార్వర్డ్ చేసుకోవాలో పూర్తిగా మొత్తం చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి వీడియో మొత్తము. చాలా అంటే చాలా అద్భుతంగా ఇమేజ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. లెట్స్ ద వాచింగ్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, మనం డబల్ లేయర్ తీసుకొని ఒరిజినల్ లేయర్ని మొత్తం ఇంకో లేయర్ని లోపలికి తీసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎరేజ్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఒక కొత్త వాళ్ళు అయితే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ ఇమేజెస్ మనం కింద ఆల్రెడీ స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను కదా, మీరు పాజ్ చేసుకొని చూసుకొని మీరు రాసుకొని మీరు యాజ్ ఇట్ ఈస్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సేమ్ అలాగే వస్తుంది మీకు. ఇంకా ముందు ఇలాంటివి ఇంకా చాలా ఎఫెక్ట్లతో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డబుల్ ఎక్స్పోజర్ ఇమేజ్ ఎలా చేయాలో ఇప్పుడు చూసినాం కదా. ఇంకోటి నెక్స్ట్ వన్ వచ్చి పేపర్ ఎఫెక్ట్, పేపర్ కటింగ్ ఎఫెక్ట్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. చూడండి, ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేయవచ్చు. మీకు జాగ్రత్తగా వీడియోని అయితే అబ్జర్వేషన్ చేయండి ఎలా చేస్తున్నాను. డబల్ లేయర్ ఎఫెక్ట్ తీసుకొని వేరే ఇమేజ్ తీసుకున్న తర్వాత మనం అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ యాజ్ డీస్గా నేను ఎలా చేస్తున్నానో సేమ్ ఒకసారి మీరు అలాగే ఫాలో కావండి. ఖచ్చితంగా యాజ్ డీస్ వస్తుంది మీకు. ఏం కొంచెం అని కాకపోతే మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే పాజ్ చేసుకొని పెన్ను పేపర్ తీసుకొని కరెక్ట్ రాసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. సేమ్ యాజ్ డీస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో గిన నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేము ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంకా మీకు కొత్త ఎఫెక్ట్లతో మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ వాచింగ్.